రాష్ట్రంలో మరోసారి ఎన్నికల నగార మోగబోతోంది. మున్సిపల్ ఆ తర్వాత కార్పొరేషన్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికల ప్రభావం ఎలా ఉందో చూసాం. 3 విడతలు జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కొంత కోలాహల వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా కూడా హై టెన్షన్లు పెద్ద ఎత్తున. అప్పుడే ఆ ఎన్నికల మూడ్లో నుంచి మళ్ళీ ఎన్నికలు అనగానే కొంత పబ్లిక్ కూడా అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. కొంత ఈ హడావిడిలో ఎందుకు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తోందట. ముందుగా పార్టీ పరంగా జరిగేటువంటి గుర్తుల పరంగా జరిగేటువంటి ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలైనా ఆ తర్వాత కార్పొరేషన్ ఎన్నికలైనా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలైనా పార్టీ గుర్తుల పరంగా జరిగే ఎన్నికలే. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలైనా కూడా పార్టీ గుర్తుల పరంగా జరిగే ఎన్నికలే. సో ఆల్రెడీ గ్రామ పంచాయతీలకు సంబంధించి వాళ్ళ సెల్ఫ్ గవర్నెన్స్ కోసం 3,500 కోట్ల రూపాయల నిధులు కేంద్రం నుంచి రావాల్సిన వాటికి వినియోగించుకోవడానికి సర్పంచులు సిద్ధమైపోయారు. ఇప్పుడంతా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా పెద్ద హడావిడి ఏం లేదు. అది ఇంకొక 3-4 మంత్స్ పట్టినా 5-6 మంత్స్ అయినా లేదంటే ఒక 1 ఇయర్ అయినా కూడా పెద్ద ఆలస్యం ఏం లేదనే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది. ఎందుకనంటే ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించి ప్రత్యేకంగా వాళ్ళకంటూ నిధులుండవు. వాళ్ళు ఎంపీటీసీలుగా ఉన్నవారు ఆ గ్రామాన్ని మండల స్థాయిలో రిప్రజెంట్ చేయాలి. ఆ తర్వాత జెడ్పీటీసీగా ఉన్నవారు ఆ మండలాన్ని జిల్లా స్థాయిలో రిప్రజెంట్ చేయాలి. ఆ రిప్రజెంటేటివ్సే కాబట్టి ఇప్పుడంతా హడావిడి ఏం అక్కర్లేదనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఉన్న పరంగా మున్సిపల్ ఎన్నికలు కనుక నిర్వహిస్తే గుర్తుల పరంగా జరిగే ఎన్నికలకు ఒకటి ముందు పడినట్టు అవుతుంది. ఆ తర్వాత దాంతో పాటుగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా నిధులు ఆయా ట్యాక్స్ కలెక్షన్ కానివ్వండి లేకపోతే పంప్ బిల్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా ఆయా మున్సిపాలిటీలకి మున్సిపల్ కార్పొరేషన్లకి సిద్ధంగా ఉన్నాయి. వాటిని వినియోగించుకొని అభివృద్ధి. సో చాలామంది అభివృద్ధి అనగానే ఏం చూస్తారు, గ్రామాల్లో అభివృద్ధి ఉందా లేదా, రోడ్లు వేసిన ఎవరు పట్టించుకోరు. కానీ పట్టణాల్లో రోడ్డు బాగాలేకపోయినా సరిగ్గా నీళ్లు రాకపోయినా స్ట్రీట్ లైట్ సరిగ్గా లేకపోయినా ఇటువంటి దాంట్లో పట్టణాల్లో టౌన్లో ఎటువంటి ఆందోళనలు ఉంటాయో తెలిసిందే. గ్రామీణ స్థాయిలో జనాభా తక్కువగా ఉంటుంది. కొంత పాపం వాళ్ళు వ్యవసాయ రీత్యా కూలీ నాలికి వెళ్తారు. అంత ఈజీగా పెట్టి పట్టించుకోరు. ఒకరు పట్టించుకున్నా ఇంతటి స్థాయిలో ఉద్యమాలు చేయరు. కానీ పట్టణాల్లో ప్రతి అంశం కూడా పొలిటిసైజ్ అవుతుంది. కాబట్టి వెంటనే ఈ మున్సిపల్ ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించి అక్కడ కొంత అక్కడ ఉన్నటువంటి నిధులను ఉపయోగించుకొని వాటికి సపరేట్ నిధులు ఉంటాయి. సో ఆ నిధులను ఉపయోగించుకొని వార్డుల వారీగా లేకుంటే డివిజన్ల వారీగా అభివృద్ధి చేయాలన్న ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉందట. సో ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సో జనవరి కల్లా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కొంత నగార మోగే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి డిసెంబర్ 24-27 తేదీల కల్లా నోటిఫికేషన్ అంటే షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. అయితే గతంలో సర్పంచ్ ఎన్నికల్లో పార్టీల గుర్తుపరంగా జరిగే ఎన్నికలు కాదు కాబట్టి 42% రిజర్వేషన్ ఇవ్వడంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయాం అని కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తోంది. ప్రజల్లో కూడా బీసీ నాడం అని చెప్పి మమ్మల్ని నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ అనే భావన కూడా ప్రజల్లో ఉన్నది. సో ఇప్పుడు అప్పుడైనా చేయలేకపోయాం, కనీసం పార్టీల గుర్తుపరంగా జరిగే ఎన్నికలు కాబట్టి ఇక్కడైనా పార్టీ పరంగా చేద్దాం, అంతకంటే ముందు ప్రయత్నం చేద్దాం. మళ్ళీ 42% రిజర్వేషన్ని అది చట్టాన్ని తీసుకొచ్చే విధంగా ఎవరు ఉన్నా ఏం జరిగినా అమలు చేసే విధంగా దానికి అన్ని రకాల ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుందామని క్యాబినెట్ భేటీ జరపబోతుందట. త్వరలోనే క్యాబినెట్ భేటీ ఉంది. ఆ భేటీలో 42% రిజర్వేషన్ గురించి చర్చించి ఆ తర్వాత అక్కడ సాధ్యం కాకపోతే పార్టీ పరంగానైనా ఇవ్వాలి, పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు కాబట్టి అనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. మా ప్రతినిధి మధు కూడా ఉన్నారు ఫోన్ లైన్లో. మధు, సో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముందుగా నిర్వహించి ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వెళ్ళాలనే ఆలోచనతో పాటుగా 42% రిజర్వేషన్ని ఇవ్వడంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్ అయిపోయాం. సో కాబట్టి ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను ఇవ్వాలన్న ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తోంది. సో ఎప్పుడు ఉండబోతున్న ఎన్నికలు, మళ్ళీ ఎన్నికల నగార ఎప్పుడు మోగే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ జనవరిలో నిర్వహించడానికి ప్రభుత్వం సమాయత్తం అవుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఆల్రెడీ 3 నెలల క్రిందనే ప్రభుత్వం ఆల్రెడీ ఒక సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చింది. దాని ప్రకారం షెడ్యూల్ ప్రకారం ముందుకు పోతా ఉంది. మొదట్లో 42% రిజర్వేషన్ తో స్థానిక సంస్థలు నిర్వహించాలనుకున్నప్పటికీ సాధ్యం కాకపోవడంతో కేవలం సర్పంచ్ ఎన్నికలను మాత్రమే 3,000 కోట్ల నిధులను రాబట్టుకునేటువంటి ఉద్దేశంలో భాగంగా ఎన్నికలకు వెళ్తున్నాం అనేటువంటిది వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఎన్నికలు నిర్వహించారు. 3 విడతల్లో ఎన్నికలు కంప్లీట్ అయ్యాయి. పైచేయి కాంగ్రెస్ ఉంది ప్రస్తుతం స్థానిక సంస్థలో సంబంధించి. సో అదే ఊపుతో మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించాలి. కాకపోతే 42% రిజర్వేషన్ అనేటువంటిది ఇవ్వడం సాధ్యం కాదు మున్సిపల్ ఎన్నికల్లో కూడా, ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన ఎన్నికల్లో కూడా. కాబట్టి పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చేలా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే హైకోర్టు ఒక
కీలకమైనటువంటి సూచన చేసింది. 50% దాటకుండా రిజర్వేషన్ అమలు చేసుకోండి అనేటువంటిది. మొత్తం రిజర్వేషన్ 50% మించకుండా. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో కూడా 42% రిజర్వేషన్ సాధ్యం కాదు బీసీలకు. పార్టీ పరంగా ఇస్తూ స్టేట్మెంట్ చేస్తూ ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో పెద్ద ప్రభావం పడలేదు. 42% రిజర్వేషన్ బీసీలు ఇవ్వకున్నా ఆ చైతన్యం ఎక్కడ కనపడలేదు బీసీలలో. అయినా అధికార పార్టీ వైపు నిలబడినటువంటి పరిస్థితి. కాబట్టి అదే విధంగా ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో దాదాపు అన్ని అనుకున్నట్టుగా జరిగితే జనవరిలో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. జనవరి తర్వాత ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత హైదరాబాద్ కార్పొరేషన్ కి సంబంధించిన ఎన్నికలు కూడా సమాయత్తమవుతుంది. అంటే వరుస ఎన్నికల మూడు ఇంకొక 6 నెలల వరకు వరుసగా ఎన్నికల మూడులోనే రాష్ట్ర ప్రభుత్వం ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అలాంటి వాతావరణం రాష్ట్రంలో ఏదో ఒక మూలన ఇందాక గ్రామాలలో, నెక్స్ట్ మండల జిల్లా పరిషత్, తర్వాత మున్సిపల్, తర్వాత నెక్స్ట్ కార్పొరేషన్ లో మొత్తం ఎన్నికల హడావుడే ఒక 6 నెలలు నడిచేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. రైట్. అంటే మరోవైపుగా 42% రిజర్వేషన్కి సంబంధించి క్యాబినెట్ మళ్ళీ భేటీ అవుతుందనే చర్చ కూడా జరుగుతోంది. సో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? దీనికి లీగల్ కాన్సిక్వెన్సెస్ అన్నింటినీ ఎదుర్కొని అది చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం ఉందా 42% రిజర్వేషన్ అనేది? లేదంటే ఇక మాతో కాదు అని చేతులు ఎత్తేసారా? ఇందులో జంతర్ మంతర్ వద్ద ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఎప్పుడైతే ధర్నా చేశారో ఆ ధర్నా రోజే దాదాపు ప్రభుత్వం చేతులెత్తేసింది. ఫైనల్ ఫైట్ అనేటువంటిది, అంటే చివరి యుద్ధం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇదే చివరి యుద్ధం 42% రిజర్వేషన్ కోసం అనేటువంటిది. రాహుల్ గాంధీ ప్రధాని అయితే తప్ప 42% రిజర్వేషన్ ఇవ్వలేమనేటువంటిది కాంగ్రెస్ పార్టీ సూత్రప్రాయంగా ఆల్రెడీ గతంలోనే స్టేట్మెంట్ చేసింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దాదాపు మాట్లాడారు. కాబట్టి ఇక 42% అనేటువంటిది కేవలం హామీగానే మిగిలిపోయే అవకాశం ఉంది. నెక్స్ట్ ఫర్దర్ గా ఎన్నికలన్నీ నిర్వహించిన తర్వాత వచ్చేటువంటి ఎలక్షన్ లో మళ్ళీ అదే ఎజెండాతో కాంగ్రెస్ ముందుకు వెళ్లే అవకాశం ఉంది. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ ఇస్తామని ఇక కేంద్రం నుంచి ఆల్రెడీ దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా చేయాలనేటువంటి కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2027లో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సో అది పక్కన పెడితే ప్రస్తుతం అయితే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా 42% ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. కేబినెట్ లో చర్చించినా చట్టపరంగా ఇవ్వడానికి వీలు లేదు. కాబట్టి పార్టీ పరంగా ఇస్తూ ముందుకు వెళ్లాలనే ఆలోచనతో కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తామన్నారు, సుప్రీంకోర్టుకి వెళ్తామన్నారు, ప్రధాని మోదీని కలుస్తామన్నారు. మోదీ కూడా కులగణన చేస్తున్నాడు, జనాభా లెక్కలతో పాటుగా కులగణన కూడా చేస్తున్నాడు. అన్నిటి ముందుకు తీసుకొచ్చి మేము దాన్ని చేపడతామని చాలా గట్టిగా ఈ మధ్య కాలంలో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు కూడా మాట్లాడుకొచ్చారు కొంతమంది మంత్రులు. ఇప్పుడు ఆ మాటలన్నీ కూడా కేవలం నీటి మూటలు అయిపోయాయా? ఎగ్జాక్ట్ ఇంకా కొంత డేటా లేదు. ఎంపరికల్ డేటా అని చెప్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయి డేటా లేకపోవడము, అది పారదర్శకంగా లేదు, పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు. అది ఎంతవరకు వాస్తవికం అనేటువంటిది అంటే గ్రామ మండల స్థాయిగా కూడా పూర్తి స్థాయిలో డేటాను డిస్ప్లే చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం పైన పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి చర్చ జరుగుతుంది. అదొక వైపు ఉండగానే ముస్లింలను బీసీలలో కలపాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకొస్తా ఉంది. సో ఇవన్నీ చూస్తే టెక్నికల్ అంశాల ద్వారా వీళ్ళు చట్టపరంగా కూడా కోర్టులో ఫైట్ చేసి చట్టబద్ధంగా 42% రిజర్వేషన్ సాధించుకునేటువంటి సిచ్యువేషన్ కనపడట్లేదు అనేటువంటి కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్ మాట్లాడుతూ ఉన్నారు. అదే ధీమా బీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తా ఉన్నాం. ఇది 9th షెడ్యూల్లో పెడితే తప్ప, కేంద్రం నిర్ణయం తీసుకుంటే తప్ప సాధ్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో బీసీలను మభ్య పెడతా ఉంది, మోసం చేస్తా ఉంది. మరొకసారి పెద్ద హామీ బీసీలకు సంబంధించినటువంటి విషయంలో అనేటువంటి చెప్తా ఉన్నారు. సో చివరిగా చూస్తే మాత్రం చట్టపరంగా ఇచ్చేటువంటి అవకాశం లేదు. 42% బీసీలకు ఇస్తే మిగతా వారి రిజర్వేషన్ల సంగతి ఏంటి కోర్టులకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని 52% లోపలే ఉండాలి, సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నా కూడా, ఎందుకంటే గతంలోనే అనేక సార్లు కేబినెట్, అసెంబ్లీ, గవర్నరు, రాష్ట్రపతికి అనేక సందర్భాల్లో అనేక ప్రయత్నాలు జరిగినా విఫలమైంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా 42% అనేటువంటిది పార్టీ పరంగానే ఇస్తూ ముందుకు వెళ్ళాలని ఆలోచన ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా 42% రిజర్వేషన్ అనేది పంగనామమే. నామాలు పెట్టి నీటి మూటలుగా వాళ్ళ మాట్లాడి మారిపోయి పక్కన పెట్టేసి పార్టీ పరంగా అంటున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరలేదు, వాళ్ళు ఇచ్చినటువంటి మాట ఎక్కడ ముందు పడలేదు అనేటువంటి భావనలో ఆ బీసీ సంఘాలు, బీసీ ప్రజానికం కూడా కనపడుతుంది.